అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి. వెల్కమ్ టు మీ స్వాతి ముత్యం. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నేను హెన్నా పెట్టుకుంటున్నానండి. అంటే నేనెలా పెట్టుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నా జుట్టయితే మొత్తం ఊడిపోయిందనమాట. నిన్న మొన్న సిమెంట్ పని వల్ల కన్‌స్ట్రక్షన్ చేశాం గదా! ఇల్లు పని. దానివల్ల మొత్తం ఊడిపోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా బేబీ హెయిర్ అనేది నాకు వస్తుంది. జుట్టంతా పల్చగా అయిపోయిందనమాట. ఇంకా దీనికి కేరింగ్ తీసుకోవాలి అని జెప్పేసి మొన్నైతే ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. రెగ్యులర్‌గా నేను వాడతాను. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది. అందువల్ల జుట్టు బాగా పాడైపోయింది. ఆ ఆయిల్ వీడియో కూడా నేను పెట్టానండి. చూడండి. ఛానల్‌లో పెట్టాను. అయితే నేను హెన్నా అనేది నేను పౌడర్ గాని ఇట్లా బయట దొరికే ప్యాకెట్స్ మాత్రం నేను వాడను. నేను ఇప్పుడు కాదు గత 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. మా ఇంట్లోనే గోరింటాకు చెట్టు ఉంది అనమాట. ఆ చెట్టు నుంచి తీసిన ఆకు మాత్రమే నేను వాడతాను. అయితే మనము ఆకు అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఒక పాయింట్ అనమాట. ఆకు అనేది లేతగా ఉండాలి. మనం కండిషనర్‌కి వాడినప్పుడు ఆకు లేతగా ఉండాలి. లేదు కలరింగ్‌కి కావాలి మనకు అనంటే కొంచెం ముదురాకు, కొంచెం లేతాకు కలిపి పెట్టేసుకోండి. అయితే ఈ ఆకనేది కొంచెం మంచిగా నీట్‌గా కడిగేసి వాటర్‌లో, ఎందుకంటే బయట దుమ్ము, ధూళి అవన్నీ ఉంటాయి గదా! కొంచెం నీట్‌గా కడిగి పెట్టుకోండి. కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఆకుని నాననివ్వండి మంచిగా. నానితే ఏంటంటే ఆకు మంచిగా మిక్సీలో వేసినప్పుడు మంచిగా స్మూత్‌గా అవుతుందనమాట మిక్సీ. తర్వాత దీంట్లో కలపడానికి నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం టీ పౌడర్, కొన్ని మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్, ఫుల్ టీ స్పూన్ మెంతులు తీసుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య నా జుట్టు కొంచెం పలచగా అయింది కాబట్టి నేను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు మాత్రమే తీసుకుంటున్నాను. ఒక టీ స్పూను టీ పౌడర్ తీసుకోవచ్చు అనమాట. ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు. ఫ్రెష్‌దనమాట. వాడింది కాకుండా ఫ్రెష్‌ది తీసుకోండి. ఇవి ఇది స్టవ్ పైన పెట్టేసుకోండి. అది మరుగుతూ ఉంటుంది గదా! ఆలోపు మనము ఈ నిమ్మకాయ అనేది కూడా నేను వాడతాననమాట. తర్వాత బీట్రూట్ అనేది చెక్కు తీసేసి మంచిగా గీరి పెట్టుకోండి. కొబ్బరి గీరేది ఉంటుంది గదా! దాంతోటి మంచిగా నీట్‌గా గీరేసి పెట్టుకోండి. ఇట్లా ఉంటుందనమాట. బీట్రూట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకోవాలి. మనము ఒకటే బీట్రూట్ తీసుకుంటే మనకు కలర్ అనేది అంత మంచిగా రాదు. 2 బీట్రూట్లు తీసుకుంటాను నేను కంపల్సరీ. అయితే అందులో ఈ నిమ్మకాయ ఉంది గదా! ఈ సైజ్ నిమ్మకాయ సరిపోతుంది నా హెయిర్‌కి. కొంచెం పెద్దగా మందంగా ఉన్న హెయిర్ వాళ్ళైతే కొంచెం పెద్ద నిమ్మకాయ తీసుకోవచ్చు. నిమ్మరసం ఇట్లా పిండేసి పెట్టేసుకోండి ఒక గ్లాస్‌లో. ఇది తర్వాత మనం మిక్సీ వేసిన తర్వాత కలుపుకోవచ్చనమాట ఇది. ఈ గ్లాస్ పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఈ నిమ్మ చెక్కలున్నాయి గదా! ఇది ఇందాక మనము టీ ఉంది గదా! మనం ఇట్లా డికాషన్ పెట్టుకున్నాం గదా! అది అందులో వేసేయండి. ఎందుకంటే ఈ నిమ్మ చెక్కల్లో గూడా మంచి విటమిన్ అనేది ఉంటుందనమాట. ఆ ఫ్లేవర్ అంతా ఆ నీటిలోకి దిగుతుంది. మనం వేడి చేస్తాం గదా! అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా మంచిగా నీట్‌గా దిగుతుందనమాట. తర్వాత ఈ బీట్రూట్ గూడా వేసేసుకోండి. బాగా మరగనివ్వాలనమాట. ఎంత అంటే మొత్తం దగ్గరికి వచ్చేలాగా మరగనివ్వాలి. అంతవరకు సిమ్‌లోనే పెట్టేసి మంచిగా మరగనివ్వండి. ఇలా ఇంకా కొంచెం మరగాలనమాట. వాటర్ అనేది అట్లా కనిపియగూడదు మనకి. మంచిగా దగ్గరికయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయితే ఏంటంటే ఇందులో మంచి కలరింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుందనమాట బీట్రూటు. మనం మామూలు హెన్నా గూడా పెట్టుకోవచ్చు. మామూలుగా గోరింటాకు కూడా పెట్టుకోవచ్చు. అది కొంచెం ఆరెంజ్ కలర్ లాగా అట్లా కనిపిస్తుంది గదా జుట్టు. అలా కాకుండా కొంచెం మనకు మంచిగా ఇంకా మెరూన్ కలర్ లాగా అట్లా రావాలి అంటే బీట్రూట్ ప్లస్ టీ డికాషన్ అయితే మంచిగా పనిచేస్తుందండి. నేను ఎందుకంటే అది పెట్టి చూసాను, ఇది పెట్టి చూసాను కాబట్టి ఎక్స్‌పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ నిమ్మ చెక్కలనేవి తీసి పడేయండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలనమాట. తర్వాత ఈ నిమ్మరసం అనేది పక్కకు పెట్టుకున్నారు గదా! అది మిక్సీ వేసిన తర్వాత కలపొచ్చు. పెరుగు, నిమ్మరసము అప్పుడు కలపొచ్చనమాట. దీనితోటే నేను మిక్సీ వేస్తాను. ఈ మన బీట్రూటు అది ఉంది గదా! దాన్ని గోరింటాకుని కలిపి మిక్సీ వేస్తాను. ఒక చుక్క వాటర్ గూడా వాడను. తర్వాత ఎగ్ వైట్ మనం మిక్సీ వేసిన తర్వాత కలుపుకోవాలి. యెల్లో ఎయ్యను. ఓన్లీ వైట్ మాత్రమే వేస్తాను. ఎందుకంటే యెల్లో కొంచెం స్మెల్ అట్లా ఉంటుంది గదా! ఎగ్ వైట్ మాత్రమే వేస్తాను. ఇలా మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఇలా అవుతుందనమాట. ఎప్పుడైనా మనము ఆకు ఫ్రెష్‌గానే పెట్టుకోవాలి. ఆకు నైటు మిక్సీ చేసేసుకొని నైట్ నానబెడతారు గదా! అట్లా పెట్టుకోవద్దనమాట. మనం మార్నింగ్ అప్పటికప్పుడు నూరేసి మిక్సీ చేసేసి
ఇట్లా ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. పెద్ద తేడా ఏముండదు దానికి దీనికి. ఇలా మొత్తం మంచిగా నీట్గా మిక్సీ చేసేసుకున్నాను. అయితే ఎగ్ వైట్ ఏంటంటే మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది మనకి. బయటికొచ్చానండి. ఎప్పుడైనా నేను బాల్కనీలో పెట్టుకుంటాననమాట. ఎందుకంటే మనకు కొంచెం కింద పడ్డా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదా! ఇంట్లో అయితే మళ్ళా మొత్తం బండల మీద పడుతుందని చెప్పేసి బయటకొచ్చి పెట్టుకుంటాను. చూడండి నా హెయిర్ ఎలా అయిందో, మొత్తం వాల్యూమ్ అంతా తగ్గిపోయింది. ఇంకేదో దీన్ని కాపాడుకోవాలి కాబట్టి ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. అయితే మనకు ఫస్ట్ ఏంటంటే మొత్తం ఇట్లా చిక్కులు లేకుండా మంచిగా నీట్‌గా దువ్వేసుకోండి. మొ ముందు రోజు తలస్నానం చేసి ఉంటే గనక మంచిగా పనిచేస్తుందనమాట. ఈ గోరింటాకు అనేది. ఏదైనా అంతే. ఏ హెయిర్ కలర్ అయినా అంతే, హెన్నా అయినా అంతే. ముందు రోజు మనం తలస్నానం చేసి తలంతా నీట్‌గా ఉండాలి. లేకపోతే అసలు పనిచేయదు. ఇలా కొంత హెయిర్ తీసుకొని ఫస్ట్ మొత్తం చుట్టూ వెనకాల ముందల అంతా పెట్టేసుకోండి. ఎప్పుడైనా హెయిర్ కండిషనర్ అయినా కలర్ అయినా ఏదైనా వెనకాల ముందల మొత్తం పెట్టుకోవాలి. ముందల మాత్రమే మనకు వైట్ హెయిర్ ఉంది కదా అని చెప్పేసి ముందల మాత్రమే పెట్టుకుంటారు కొంతమంది. వెనకాలది నా జుట్టు కాదు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. కానీ చూసేవాళ్ళు ముందల చూస్తారు, వెనకాల చూస్తారు. మొత్తం ఒకలాగా ఉంటేనే బాగుంటుంది కదా! అందుకోసం అని చెప్పేసి మొత్తం పెట్టేసుకోండి. పెట్టుకున్నప్పుడు మొత్తం పెట్టేసుకోండి. ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ 15 డేస్ కదా మళ్ళీ పెట్టుకునేది. 15 డేస్. కొంతమందికి చెమట రాని వాళ్ళకైతే 1 మంత్ వరకు కూడా ఉంటుంది. నాకు కొంచెం చెమట బాగా వస్తుందనమాట. అందుకోసం అని చెప్పేసి నేను 15 డేస్‌కి ఒకసారి పెట్టేసుకుంటాను. ఇట్లా మంచిగా వెంట్రుకలు కొన్ని కొన్ని వెంట్రుకలు ఇట్లా తీసేసుకొని ఇట్లా పైన కొప్పులాగా పెట్టేసుకోండి. అప్పుడు నీట్‌గా వస్తుందనమాట. మనకు ప్రతి పాయకి గోరింటాకు అనేది అంటుతుంది. ఇట్లా కొంచెం 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 కొంచెంగా తీసుకోండి. ఇట్లా తీసుకొని ఫస్ట్ నేను తెలవక కొంచెం మధ్యలో పాపడు తీసేసి అటు ఇటు అట్లా పెట్టేసుకునేదాన్ని. కొప్పులాగా వేసేసుకునేదాన్ని వెనకాల. కానీ ఈ పద్ధతిలో పెట్టుకున్న తర్వాత నాకు మొత్తం హెయిర్‌కి ఈవెన్‌గా అంటుతున్నట్టుగా గోరింటాకు మంచిగా అంటుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇంక రెగ్యులర్‌గా ఈ పద్ధతిలోనే పెట్టుకుంటున్నాను. మనకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇది మళ్ళీ కొప్పు తర్వాత రాదేమో అని అనుకుంటారు. కానీ ఈజీగా వచ్చేస్తుంది తలస్నానం చేసేటప్పుడు. చూసారు గదా! నాకు ముందల సైడు ఎక్కువగా ఉన్నాయన్నమాట. నాకు వెనకాల సైడ్ ఏం లేవు. కానీ నేనే పెట్టి పెట్టి మొత్తం హెయిర్ మొత్తం అట్లా రెడ్‌గా చేసేసాను. ముందల సైడ్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మొత్తం హెయిర్ మొత్తం ఒకటే కలర్ ఉంటే బావుంటది గదా! ముందల ఎర్రగా, వెనకాల నల్లగా ఉంటే అంత చూడడానికి లుక్ బావుండదు గదా! అందుకే మొత్తం రెడ్‌గా చేసేసాను నా హెయిర్‌ని. ఇలా మనకు కనిపించే ప్లేస్‌లలో ఇంకెక్కువుంటాయి గదా! ఇట్లా మంచి అంటేటట్టుగా మనకు స్కాల్ఫ్‌కి అంటినా గూడా ఏం కాదు. ఇది కలర్ గాదు గాబట్టి, గోరింటాకే గాబట్టి మన స్కాల్ఫ్‌కి కూడా అంటినా పర్వాలేదు. చలవ చేస్తుంది చాలా. సైనస్ ఉన్న వాళ్ళు గూడా ఈజీగా పెట్టుకోవచ్చండి. నాకైతే ఫుల్ ఉంది సైనసు. నేను రెగ్యులర్‌గా పెట్టుకుంటాను. దీనివల్ల ఇబ్బందేమీ రాదు. కాకపోతే ఇదేంటంటే ఒక 2 అవర్స్ మాత్రమే ఉంచుకోవాలి. ఏదైనా మనం గంటలు గంటలు ఉంచుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. 2 అవర్స్ మాత్రమే ఉంచుకొని తర్వాత వాష్ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలనమాట మొత్తం. ప్రతి హె ప్రతి వెంట్రుకకి అంటేలాగా పెట్టుకుంటా నేను. ఇట్లా కొంచెం 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 హెయిర్ తీసుకొని పెట్టేసుకోవాలి. అయితే మనం బీట్రూటు, నిమ్మకాయ, ఎగ్ వైటు, టీ పౌడరు, మెంతులు అలాగే మెంతులు గూడా మనకు డాండ్రఫ్ అదున్నా గూడా పోతుందనమాట. అలోవెరా అది గూడా వేసుకోవచ్చు. అలోవెరా ముక్క గూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు దొరకలేదు. ఇంకా అందుకని జెప్పేసి నేను ఉన్న వాటితోనే పెట్టేసుకుంటాననమాట. ఇలా మొత్తం ఈవెన్‌గా అంటేటట్టుగా పెట్టుకోండి. వెనకాల, ముందల అంతా చూసుకోవచ్చనమాట. చూసుకొని మరి పెట్టుకోవచ్చు. ఎక్కడ గూడా కొంచెం గూడా తేడా లేకుండా. అయితే ఎండాకాలంలో ఏంటంటే క్యాప్ బెట్టుకోండి. క్యాప్ బెట్టుకుంటే తొందరగా ఆరదనమాట. పచ్చిగా ఉంటుంది మంచిగా. మనం కడుక్కున్నప్పుడు గూడా ఈజీగా పోతుంది. మామూలుగా రెయినీ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో అయితే నార్మల్‌గా ఉండొచ్చు. క్యాప్ బెట్టుకోవాల్సిన పని లేదనమాట. ఒక 2 అవర్స్ అలాగే ఉంచేసుకొని మన పనులన్నీ చేసుకోవచ్చనమాట. తర్వాత
ఇలాగా మంచి ఓన్లీ వాటర్ తోటే నేను కడుక్కుంటాను. ఎట్లాంటి షాంపూ వాడను. ఎందుకంటే ముందు రోజే నేను హెయిర్ నీట్‌గా తలస్నానం చేసిన తర్వాతే ఈ గోరింటాకు అనేది పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటే గనుక ఏంటంటే మనకు నెత్తికి మంచిగా పడుతుందనమాట. మురికిగా నెత్తి ఉన్నప్పుడు పెట్టుకుంటే ఏంటంటే అంత నీట్‌గా పట్టదు. ఆకు కలర్ అనేది మంచిగా రాదు. అందుకోసం అని చెప్పేసి నేను ముందు రోజే తలస్నానం చేసేసి తర్వాత రోజు మంచిగా చిక్కులు తీసుకొని నీట్‌గా అట్లా పెట్టేసుకుంటాను. చూసారు గదా! ఎంత నీట్‌గా ఎంత మంచిగా ఈవెన్‌గా వచ్చిందో. మనకు ఎక్కువగా ఉండేది పాపడ్లో ఉంటాయి. లేదు అంటే సైడ్‌కుంటాయన్నమాట. ఆ 2 ప్లేస్‌లలో మరీ ఎక్కువ వెతికి మరీ పెట్టుకోవాలి. కొంచెం 2, 3 హెయిర్‌కి అట్లా. ఎందుకు అనంటే ఎక్కువగా కనిపించేది మనకు ఫ్రంట్ సైడు పాపడ్లో కాబట్టి మంచిగా నీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా జుట్టు మొత్తము కండిషనర్ లాగా అక్కడక్కడ మనకు స్కాల్ఫ్‌కి తగిలితే సరిపోతుంది. హెన్నా అనేది మొత్తం జుట్టుకు మొత్తం కూడా కండిషనర్ లాగా పెట్టుకోవచ్చు. కానీ మనకు ఫ్రంట్ ఎక్కువ కాబట్టి నాకైతే ఫ్రంట్ ఎక్కువగా ఉంటాయండి. ఫ్రంట్ మాత్రం మంచిగా పాయగా తీసి మంచిగా నీట్‌గా పెట్టుకుంటాను. నేను ఇందాక చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనకు ఇబ్బంది కూడా ఉండదు. తలకు పెట్టుకున్న తర్వాత తలనొప్పి రావడము అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. కాకపోతే ఏంటంటే ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్ అట్లా ఉంచేసుకొని మంచిగా నీట్‌గా కడిగేసుకోవాలి. ఎట్లాంటి షాంపూ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం అన్నీ మంచి ఇంగ్రీడియెంట్స్ వేసాము అందులో కాబట్టి ఏం స్మెల్ రావడం అట్లాంటి ఇబ్బంది ఏది ఉండదు. నేను మళ్ళీ కరెక్ట్ 4, 5 డేస్ తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టుకుంటాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే తలస్నానం చేసి హెన్నా పెట్టుకుంటాననమాట. మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చూపించాను. మీలో ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు. నచ్చితే గనక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని ఫాలో కండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.